ప్రత్యేకించి వారికి ఒక పాట పాడాలని నేను నిర్ణయించుకున్నాను. నేను పాడబోతున్నాను ఒక స్తుతి పాట. పక్షిరాజు యౌవనమువలె మాయవన్నమునెంత ఉత్తేజపరచు స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము స్తుతుల స్తుతుల సింహాసనం మీద మా స్తుతి యంత్రము గత కాలమంత నీవు మము కాచి కాపాడావు, వెదలన్నీ తీర్చావు. గత కాలమంత నీవు మము కాచి కాపాడావు, వెదలన్నీ తీర్చావు. గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి శత సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడేదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము స్తుతుల సింహాసనం మీదాసీనుడా, స్తుతుల సింహాసనం మీదాసీనుడా, మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతును. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదన్ ఉదయ సాయంత్రము. చేరి వచ్చిన సోదరి అందరికి కూడా ప్రభు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట చెరువును పాట పాడిన సోదరి ఇద్దరు దెబోరా లేయా, వాళ్ళిద్దరు కూడా ప్రభు నామమున వందనాలు. నిజమే, ప్రభు తన శిలువ రక్తం అంతటిని మన కొరకు కార్చాడు, శిలువలో బలి అయిపోయాడు, మనకు పరలోకానికి మార్గం చూపించాడు, రక్షణ మార్గం చూపించాడు, శిక్ష నుండి తప్పించాడు ఆ ప్రభు. అందుకే దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము.
అంత మాత్రమే కాకుండా రెండవసారి పాట పాడిన సోదరి పరమగీతం గత కొద్ది కాలం అనారోగ్యంలో ఉండగా బిడ్డను కాపాడాడు. చాలా కాలం మనకు దూరమైంది. తిరిగి తను ఒకసారి ఫోన్ చేసి ఫోన్లో దొరికింది. నా బర్త్డే అప్పుడు కూడా సపరేట్గా నాకే ఇలాంటి పాట వినిపించి ప్రభుని స్తుతించే పాట ఆ రోజు సాయంత్రం పోయిన నెలలో ఆ దేవుడు మనను ఎలా కాపాడుతున్నాడో ఆ విషయాన్ని గురించి ఈ చక్కని పాట పాడింది. ఈ రోజు కూడా ఆటంకం జరిగినా కూడా గత కాలం అంతా దేవుడు మనందరినీ కాపాడాడు. మమ్మల్ని మాత్రమే కాదు, మనందరినీ కూడా మన ఆత్మ ప్రాణ దేహాలకు తన కృపనిచ్చి నడిపిస్తూ వచ్చిన ప్రభువును స్తుతిస్తున్నాం. నిజమే, స్తుతుల సింహాసనం మీద ఆయన ఆశీనులుగా మనం చేయవలసిన వారమే. మా వివాహ జీవితంలో నేటికి 49 సంవత్సరాలు దాటి 50వ సంవత్సరంలో పడింది. ఈ యొక్క మరి 50 సంవత్సరంలో ఎలా దాటిపోయాయో మేమైతే లెక్కించుకోలేదు. కానీ సహోదరుని నాకు ఎవరు జూబిలీ సంవత్సరం కదా అని అన్నారు. అలాగూ దేవుడు కాపాడుతూ వచ్చినాడు. ఎన్నో తెలియని బాధలు, కష్టాలు, వ్యధలన్నీ నిజంగా సోదరి పాడినట్టు గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమను చూపించావనే వర్డ్ ఆమె పాడినప్పుడు ప్రభు కృపలన్నీ నాకు గుర్తొచ్చి ఎంతో దుఃఖం అనిపించింది. నిజంగా దేవుడు అనేక విషయాల్లో, ప్రతి విషయంలో కూడా గతిలేని వారమైన మమ్మల్ని దేవుడు ఎంతగానో అపారమైన కృపను చూపించి అనేక వ్యధలు, చింతలు, బాధలు, నలిగిన పరిస్థితులు, వీటన్నిటినీ అనేక మైలురాళ్ళను దాటించి నిన్న మొన్న పెళ్ళైనట్టుగా అనిపిస్తుంది, ఇంకా పిల్లముగా ఉన్నట్టే అనిపిస్తుంది మా జీవితంలో. కానీ అనేక మైలురాళ్ళు దాటించి బహు బలహీనమైన మమ్మల్ని, శక్తిహీనమైన మమ్మల్ని అన్ని విధాల ఆదుకొని తన కృపతో వాక్యం ద్వారా మాత్రమే ఆదరణ అనుగ్రహిస్తూ నేర్పిస్తూ అందరి ప్రేమను మించిన ప్రేమ చూపించిన దేవదేవునికి మనందరి తరఫున నేను సభాముఖంగా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను. పాట పాడిన సోదరి మనందరికీ, ఈరోజు నన్ను విష్ చేసిన వాళ్ళందరికీ, ఎవరికి నేను చెప్పలేదు కానీ ఉదయం లేస్తూనే అందరూ విషెస్ అందరూ పెట్టారు. అందుకే దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మా అందరి ఏడల మీరు చూపిన శ్రద్ధ, ప్రేమ, ఆప్యాయత, స్నేహభావము, అభిలాష, వీటన్నిటిని బట్టి కూడా శ్రద్ధతో మమ్మల్ని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మాకు కష్టం సంభవించిన, అపాయం సంభవించిన ప్రతి విషయంలో కూడా మీరు మా వెన్నంట ఉండి చేసిన ప్రార్థన కొరకై, సంఘం అంతటి ప్రార్థన కొరకై మీ అందరికీ ప్రభు నామమున వందనాలు, మా ఇద్దరి వందనాలు తెలియజేస్తున్నాము. శుభాకాంక్షలు కెజక్క. శుభాకాంక్షలు అండి. దేవుడు మిమ్మల్ని అన్నకు కూడా చెప్పండి అక్క. ఇందాక కూడా చెప్పారు కదా. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ దినాలలో దేవుని కృపను గురించి నేను ధ్యానం చేస్తూ నిన్నటి నుంచి మేము రాసిన మాకు తోడైన దేవుని కృప అనే పుస్తకాన్ని తిరిగేస్తా వచ్చాము ఇద్దరం ఇచ్చి. ఆ బుక్ మొత్తం చదువుకొని మొట్టమొదటి నుంచి మా లైఫ్ లో దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవుని స్తుతించుటకు దేవుడు కృప చూపించాడు. మరి వాటన్నిటిలో ఎంత గొప్ప దేవుడో, రక్షణ మొదలుకొని, బాప్తిసం మొదలుకొని, సేవా జీవితం విషయంలో, వివాహం విషయంలో, దేవుని చిత్తాన్ని తెలుసుకునే విషయంలో, ప్రయాణాలలో, అనేక ఇబ్బందులు ఎరుకుల్లో కూడా నడుపుదల, ఆయన సహాయం, ఆయన తోడు, ఆయన భద్రత, ఓదార్పు, వీటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు. అనేక సంఘంలో తిరిగి పని చేయడానికి, అనేక ప్రాంతాల్లో తిరిగి పని చేయడానికి, బైబిల్ స్కూల్లో పిల్లల మధ్య సేవలు జరిగించడానికి, ప్రవక్తలు దేవుని బిడ్డలకు వండి పెట్టే పరిచర్యలో, అదే సమయంలో ఆధ్యాత్మికమైన పని అంతట్లో కూడా కాపాడి కోవిడ్ వరకు దూర ప్రాంతంలో తిరిగి పని చేయడానికి, ఆ తర్వాత కోవిడ్ తర్వాత దేవుని మహాకృప ఏమైంది
5 సంవత్సరములు జూమ్ సేవలో మనం అందరము కలిసి ముందుకు సాగడానికి ప్రభు కాపాడారు. నా ఆపరేషన్స్ అన్నింటిలో, నా బలహీనతలన్నింటిలో బలమున్న అనేకులు అనేక సార్లు దేవుని సన్నిధికి రాకపోతూ ఉండగా మేము అన్నిటికీ రాగలన కృపను అనుగ్రహించారు. బిడ్డ పాడినట్లు ఇక ముందుకు కూడా పక్షిరాజు యమనం వలె మనము క్రొత్తగా కూర్చుంటున్నట్లు మరి దేవుడే మా జీవితంలో సాయం చేయాలని మీ అందరి దీవెనలు కూడా మీరు మాకు ప్రేమతో ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. 2-3 దినముల కిందట నేను ప్రభు దగ్గర నేర్చుకున్న కొన్ని చిన్న మాటలు మీ ఎదురు పెట్టాలని నేను ఇష్టపడుతున్నాను. మనం అందరము దైవ గ్రంథాన్ని తెరిచి లూకా సువార్త 7వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాము. చాలా సులభంగా గ్రాహ్యమయ్యే దేవుని వర్తమానం ఇందులో ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి వచనము చదువుకున్నాం. నేనే చదువుతాను. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. తిరిగి అవసరాన్ని బట్టి తర్వాత వచనాలు ఒకటి తర్వాత ఒకటి మనం చదువుకుని వాక్య భాగాన్ని ధ్యానించుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయాళుడా, ప్రేమమయుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్థితింపదగిన నామం కలిగిన గొప్ప దేవుడు. నీలాంటి నామం ఎవరికి లేదు. నీ నామము రక్షించిన నామము, ప్రార్థన ఆలకించే నామము తండ్రి నాన్న, రక్షించుటకు సమర్థమైన నామము. ఈ నామమును బట్టి కాక మరి ఏ నామమున రక్షణ లేదని చెప్పబడిన నామము, ఏకైక నామము, మహిమ కలిగిన నామము, పరిశుద్ధమైన నామము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉండే నామము, కొనియాడదగిన నామం ప్రభు, అతిశయ కారణమైన నామం బట్టి మేము స్తుతిస్తున్నాం. గొప్ప దేవుడా, మా సంరక్షకుడా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్నికలేని మమ్మలను, గతిలేని మమ్మలను, మార్గమే లేని తప్పి తిరుగుచున్న నాయన చుక్కల్లాంటి వారమైన మమ్మల్ని, నాశన పాత్రలమైన మమ్మలను ప్రభా, నరకమున గోతులానికి వెళ్ళవలసిన నాయన దుర్గతిలో ఉన్న మమ్మలను నీ సువార్త ద్వారా మమ్మల్ని ప్రభా నాయన కొనుక్కున్నావు, వెతికి రక్షించుకున్నావు. నీకు స్తోత్రములు ప్రభా. అపారమైన కృపను చూపించావు, మరవలేని మేలును చేశావు దేవా. నడువుడు ఏదైతే ఉన్న శబ్దమును మా చెవులకు వినిపించి నడిపించావు దేవా. శోధనలన్నిట్లో కూడా కృప చూపించినావు. నీ స్తోత్రం. మా జీవితంలో 49 సంవత్సరాలు ఆ జీవితంలో వాడి సంరక్షించి ఎదురుమిచ్చిన నాయన ప్రభా, దయా కిరీటం బట్టి మీకు వందనాలు. మా అడుగు జాడలు తండ్రి నాయన సారము కలిగి దేవానాయన మరి వర్ధిల్లునట్లుగా నాయన తండ్రి మీ తోడు దయచేయండి. మీ యొక్క నూతన దీవెనలు దయచేయండి. మునుపటి కంటే అధికమైన మేలు దయచేస్తానని చెప్పావు దేవా. మీరు చేసిన ప్రతి ఆలోచన బట్టి మీకు వందనాలు దేవా. నాయన నీ కృపా సమృద్ధిని బట్టి మీకు వందనాలు. మీ బిడ్డల ప్రేమ నాయన, అందరి దేవానాయన స్నేహము, అందరి యొక్క నాయన తండ్రి ప్రేమ ఆప్యాయతలు మీరు ఇచ్చినందుకు, ప్రార్థనలు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఒక కుటుంబంగా చేరి మేమందరం ప్రేమను పంచుకునే కృపనిచ్చినందుకు కూడా మీకు వందనాలు. ఇక ముందుకు మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రతి ఉపకారంకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చదువుకున్న వాక్య భాగం సులభంగా అర్థమవుతున్నట్టుగా అనిపించిన ఇందులో దాగి ఉన్న మర్మం ఏంటో మాకు తెలియజేసి నిష్ప్రయోజకురాలను నన్ను మీ ఆత్మచేత నింపి నా కొరకు మీ బిడ్డలందరి కొరకు నింపి మీ నామాన్ని కనపరుచుకోమని మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ పాట పాడిన వారిని ప్రభానైనా ప్రత్యేకించి దీవించమని, వినిచున్న మాలో మీ కృప నుంచి నడిపించమని, ఆత్మ సమృద్ధి అయిన ఆత్మను ఆయన శరీరం ఆరోగ్యములు తప్ప మరి ఏది కొరకొనకుండా నీ వైపు ప్రభానైనా తండ్రి వేచి ఉండగా సహాయం చేసి నడిపించమని యేసు యొక్క పరిశుద్ధమైన ఎన్నికైన నమ్మకమైన నామములో వినయముతో వేడుకొని స్తుతిస్తున్నాను తండ్రి.
ఆమేన్. ఆమేన్. ప్రభునందు చేరువచ్చిన సోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలక్క. వందనాలు. ఈ భాగంలో యేసు ప్రభు మొదటి వచనంలో అనగా 7వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన మరి కపెర్నహూమునికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కపెర్నహూము ఎవరి ఊరని చదువుతున్నాం ఇక్కడ? అది శతాధిపతి ఉన్నాడని మనం చూస్తున్నాం. అలాగే యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుని ఊరి పేరు కూడా ఏంటి? ఒక శిష్యుని ఊరి పేరు కూడా పేతురు. పేతురు యొక్క ఊరు కూడా కపెర్నహూము. పేతురు ఆ కపెర్నహూములోకి ప్రభు వచ్చినప్పుడు ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. ఈ శతాధిపతికి ఉన్న సమస్య ఏంటి ఆ దినమున అని మనం చూస్తే, శతాధిపతికి ప్రియుడైన ఒక దాసుడు ఉన్నాడంట. ఆ ప్రియుడైన స్నేహితుడు ఉన్నాడు, ప్రియమైన కుమారుడు ఉన్నాడు, ప్రియమైన కుటుంబం ఉందనో అట్లా ఏమైనా చెప్తారేమో చాలా సార్లు, అలాంటివి మనం చదువుతాం. కానీ ఈయనకు ప్రియుడు ఎవరంట? దాసుడంట. ఎవరైనా దాసుని ఇంతగా ప్రేమగా చూసుకుంటారా? ఎవరైనా ఇంత ప్రేమ ఎవరైనా దాసుల వైపు చూపిస్తారా? ఎవరైనా? చాలా సార్లు అంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వకపోతామేమో. ఒకవేళ సెకండ్ కేటగిరీకి వాళ్ళను మనం వదిలేస్తామేమో. కానీ ఎవరైనా దాసులను ప్రేమిస్తారా? కానీ ఈయన ఎంత మంచి వాడో మనకు అర్థమవుతుంది. తనకు దాసులు ఉన్నారంట. ఆ దాసులు కూడా ఎట్లాంటి వాళ్ళు? అధికారానికి లోబడిన వాళ్ళు. ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు అని కింద వచనాల్లో మళ్ళీ మనం చదువుతాం. ఆయన దాసులందరూ లోబడిన వారే. కానీ వారందరిలో కంటే ఈయన ఒక ప్రియమైన దాసుడని మనం చదువుతున్నాం కదా. ఆ 2వ మాట తిరిగి నేను చదువుతాను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండనని మనం చదువుతున్నాం. ఇతడు శతాధిపతి 100 members కి ఆయన కింద 100 మంది ఉన్నారు. ఈ శతాధిపతిని గురించి మనం చదివితే మరొక శతాధిపతి బైబిల్లో మనకు గుర్తొస్తాడు. అపోస్తుల కార్యంలో ఎన్నో అధ్యాయంలో ఉంటాడు ఆయన? కొర్నేలిని శతాధిపతి అని కింద 100 మంది ఉంటారు. ఈ కొర్నేలి మొట్టమొదటి అన్ని జనుల్లో ఫస్ట్ బిలీవర్ అని మనం చెప్పుకోవచ్చు. మరి అటువంటి వాడు మనకు గుర్తొస్తాడు. ఆ శతాధిపతి కూడా ఎంత భక్తిపరుడో ఈ శతాధిపతి కూడా అంతే భక్తిపరుడుగా మనం చూస్తున్నాం. ఇద్దరు శతాధిపతులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి మరి ఎంత చక్కని సాక్ష్యమును కలిగి ఉన్నారో, మాదిరి జీవితాలు కలిగి ఉన్నారో మనం చూస్తున్నాం. మా దగ్గర చిన్నేజీ గారని ఉండేవాళ్ళు, సంఘ పెద్దగా ఆయన. మన శారా దేవదన్ వాళ్ళ దేవరం గారి మామగారు. ఆయన ఎప్పుడో సామెత చెప్పేవాడు. ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉండేవాళ్ళు. పోలీసు వాళ్ళకి భక్తి అబ్బుతుందా, టెంకాయ అబ్బుతుందా మరి అటువంటి వండినప్పటికీ కూడా అనేక మంది పోలీస్ ఆఫీసర్లు ప్రభుని నమ్ముకునే సాక్షులుగా ఉన్నారు మనం గమనిస్తున్నాం. బైబిల్లో వీరిద్దరు కూడా వారందరితో భక్తితో చదువుతాం కనుక ప్రియులారా, మరి ఈ భాగంలో ఈయన దాసులను ఎంత ప్రేమిస్తాడో, ప్రాముఖ్యంగా ఈ దాసుడు, ఆయన పేరేంటో రాయబడలేదు కానీ ఈయన ప్రియమైన దాసుడంట. కనుక తన దాసులను ఎంత ప్రేమిస్తాడో మనం చూస్తున్నాం. ఆ ప్రేమించబడిన ఆయన సిక్కైపోయినట్టు, వ్యాధిగ్రస్తుడు అయిపోయినట్టు, ఒకవేళ వ్యాధిగ్రస్తుడైపోయి కూడా చావడానికి సిద్ధమైన ఆయన కండిషన్ చాలా దయమైన పరిస్థితిలో, అంటే చావడానికి సిద్ధంగా ఉన్నాడు, అబౌట్ టు డై లాగా ఉన్నాడు అనమాట. ఇంకా మరణమే చివరికి అన్న పరిస్థితులు ఆయన ఉన్నట్టు చూస్తున్నాం. ఈయన దాసుడు ఎలాగూ ప్రియమైన దాసుడు వ్యాధికి ఎలాగ లోనయ్యాడో మరి మన జీవితంలో ముఖ్యంగా బైబిల్లో మనం గమనిస్తాము. ఇంకొకటి కూడా ప్రియుడైన వారు, దేవునికి ప్రియమైన వారే మరి మన రోగంతో ఉన్నట్టుగా మరి ఆ తర్వాత ఆ వ్యక్తి చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండి చనిపోయాడు అని కూడా మనం చదువుతాం బైబిల్లో. ఆయన పేరేంటో చెప్పగలరు?
యోహాను సువార్తలో మనం చదువుతాం. అక్కడ ఆ అక్క చెల్లెలు ఏమని చెప్పారు రాజుకి, యేసు ప్రభుకి, నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని. అంటే నీకు ప్రియమైన వాడు రోగి అయి ఉన్నాడని. చాలా సార్లు ప్రియమైన దేవుని బిడ్డలకే, విధేయులైన దేవుని బిడ్డలకే, మంచి వారికే, మరి తగ్గించుకున్న వారికే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికే ఇలాంటి సమస్యలు వస్తున్నట్టు కూడా మనం గమనిస్తూ ఉంటాం. అవును, ఎవరు ఆయనకు ప్రియమైన వారో వారిని దేవుడు రోగాలకు అప్పగించిన పరిస్థితులు ఉన్నాయి, మంచం పెట్టే పరిస్థితులు ఉన్నాయి, రోగశయ్య మీద ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి అటువంటి వారిని దేవుడు విడవలేదు. ఆయన కటాక్షించే దేవుడు ఎన్నో సార్లు మనం చూస్తాం. కనుక ఆ యొక్క లాజరు విషయంలో దేవుడు ఏం చేశాడో ఇక్కడ కూడా ఈ శతాధిపతికి ప్రియమైన వాడికే జబ్బు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇంత ప్రేమిస్తున్నాడు ఈ దాసుని అంటే ఆయన మనసును, అధికారి మనసును ఈయన ఎంత దోచేశాడో, ఎంత ఒబీడియంట్ గా ఉన్నాడో, ఎంత ఆయనకి వంగి వంగి పనులు చేసేవాడు, ఆయన ప్రేమను ఆకట్టుకున్నవాడుగా, ఆయనకి ఎంతో మెచ్చబడిన వాడుగా ఆయన చేత మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఇంత మంచి దాసులు ఈ దినాల్లో దొరకడం చాలా కష్టం. 100కి ఒకరైనా దొరకరు. ఒకవేళ 100లో కూడా ఒకరు దొరకడం కూడా ఈ దినాల్లో కష్టమే. వేరేల్లో ఒకరు దొరికినా కూడా అది చాలా అరుదు అని అనిపిస్తుంది అనమాట. ఈ అరుదుగా ఆ యజమాని యొక్క ప్రేమను నోచుకున్న ఈ వ్యక్తి చివరికి రోగి అయి ఉన్నట్లు, చావ సిద్ధమైనట్లు మనం చూస్తాం. ఏమి రోగం వచ్చింది అని మనం అనుకుంటే, దేవుని వాక్యము ఎప్పుడు ఒక అధ్యాయంలోనే, ఒక వచనంలోనే మనము చూస్తే ఎక్కడ మనకు విశేషము అంటే క్లారిటీగా అర్థం కాదు. ఏమి రోగం వచ్చింది, అందులో చచ్చిపోయే రోగం ఏముందబ్బా అని అనుకుంటే, వాక్య వివరాలకు మనం వెళ్తే మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏ రోగం అక్కడ తెలుస్తుంది మనకు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? 8:5లో ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. చాలు. ఏ రోగంతో బాధపడుతున్నాడంట? పక్షవాయువుతో. అందులో చిన్నగా కాదు కానీ మిగులా బాధపడుచున్నాడు. మిగులా బాధ. బైబిల్లో చదివితే ముఖ్యంగా సువార్తల గ్రంథాలలో అనేక రోగగ్రస్తులు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఆయన దగ్గర హీలింగ్ పొందుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ వాళ్ళలో ఇంత బాధపడుతూ వచ్చిన వాళ్ళు చాలా అరుదు. ఇక్కడ మిగుల బాధ అంట. పక్షవాయువుతో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఆ బాధలో కూడా వేరియేషన్స్ ఉంటాయి. కానీ వీడి బాధ ఎలాంటిదంట? మిగులా బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ప్రియులారా, మిగులా బాధపడిన వాళ్ళు ఇంకా ఎవరైనా మీకు తెలుసా? బాధ ఉంటుంది కానీ మిగులా బాధపడిన వాళ్ళు ఎవరి విషయంలోనైనా మీరు చదివారు అట్లక? ఇదే మత్తయి సువార్త 17:15 చూడండి. మిగులా బాధపడిన రోగి 17:15. ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. ఇక్కడ కూడా ఏమంది? మిక్కిలి బాధపడుచున్నాడని. బాధలు మామూలుగా ఉండవచ్చు, కానీ మిక్కిలి బాధపడుతున్న రోగులను కూడా ప్రభు ఎంతగా బాగు చేశాడో మనం చూస్తున్నాం. మనం చదువుకున్న శతాధిపతి యొక్క దాసుడు కూడా మిక్కిలి బాధపడుచున్నట్టు మనం చూస్తున్నాం, చావ సిద్ధమై ఉన్నప్పుడు. ఇక్కడ ఈ ప్రియమైన దాసుడు ఇంత బాధపడుతూ ఉండగా ఈ శతాధిపతి ఏం చేశాడంట? 3వ వచనంలో మనం చదువుతాం. లూకా సువార్త 7:3లో
శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకుంటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఆ పెద్దలు వెళ్ళి ఏం చెప్పారో చూడండి, 4వ వచనంలో, వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అన్నారు. కనుక ఆయన గురించి వాళ్ళు చెప్పే సాక్ష్యం ఎంత బాగుందో చూడండి. ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అంటున్నారు. వచ్చి వెంటనే ఆ రోగం ఏంటో సమస్య ఏంటో అది చెప్పలేదు, కానీ ఇప్పుడు నిన్ను అడగమని చెప్పి మమ్మల్ని పంపించాడు కదా, ఆయనకు ఈ మేలు చేయడానికి పొందుకోవడానికి ఆయన యోగ్యుడు అని. రోగిష్ఠుని గురించి చెప్పలేదు, కానీ ఫస్ట్ ఎవరి గురించి చెప్తున్నారు వాళ్ళు? శతాధిపతి యొక్క యోగ్యతను గురించి చెప్తున్నాడు. అంటే ఒక మేలు పొందుకోవడానికి, ఒక ప్రార్థన విన్నపమును చెప్పడానికి వారు వెళ్ళగా ముందు ఆ రోగాన్ని గురించి చెప్పలేదు, కానీ ఆయన యోగ్యత. మనం ఏదైనా ఒక ప్రార్థన దేవునికి చేయాలి అనుకుంటే ఆ ప్రార్థనకు తగిన యోగ్యత ఒకవేళ మన విషయమే దేవునికి మరి కనబడగలదాని. నిజంగా ప్రార్థన దేవుడు వినడానికి మనలో యోగ్యత ఏదైనా ఉందా? మన మ్యాటర్ని అర్జెంటుగా దేవుడు విని దానికి మనకు సహాయం చేయడానికి ఏదైనా యోగ్యత ఉందా? ఏమిటి ఆయన యోగ్యత అంటే, అతడు మన జనులను ప్రేమించాడు అని చెప్తున్నారు. మొదట తన జనులను ఆయన ప్రేమించాడంట. తన జనులను ప్రేమించాడని లేదు, ఏమనుంది? మన జనులను ప్రేమించాడని. ఈయన ఒక అన్యుడు, ఇశ్రాయేలుడు కాడు, శతాధిపతి అయినా మనల్ని ప్రేమించాడంటే యూదులను ప్రేమించాడని చెప్తున్నారు. నాడు మతభేదాలు ఎన్నున్నాయి మన దేశంలో, అసలు మన క్రిస్టియన్స్లో ఎన్నున్నాయి, సంఘాల్లో ఎన్ని ఉన్నాయి, డినామినేషన్స్ అన్ని కుల ప్రాతిపదికతో ఉన్నాయి. ఫలానా డినామినేషన్ అంతా ఈ కులమే ఉంటుంది, ఫలానా శాఖలంతా వీళ్ళే ఉంటారు, తెగేసి చెప్పగలిగినట్లుగా విభేదాలు మా మధ్య కనిపిస్తూ ఉండగా మనకు ఎంత మాదిరికరంగా ఆయన ఉన్నాడు కదా. ఏమన్నా అంటున్నారా ఆయన గురించి సాక్ష్యం? అసలు వారు కూడా ఎవరంటే, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరంటే యూదుల పెద్దలు. ఆయనేమో అన్యుడు, యూదుల పెద్దలు వచ్చి ఆయన గురించి చెబుతున్నారు, ఇతడు చాలా యోగ్యుడు, మనమందరం యూదులమే కదా, యేసు ప్రభు కూడా యూదుడే కదా, యేసు ప్రభును కలుపుకొని వాళ్ళు చెప్తున్నారు ఏమని? మన జనులను ప్రేమించాడు అని. ఎంత మంచి వాడు! సహజంగా ఆయనలో కలిగి ఉన్న ఆ యొక్క సహజ గుణాలను గురించి వారు చెప్తున్నారు. నేను ఎన్నడూ గ్రహించలేదండి, యూదుల పెద్దల్ని పంపించి, అంటే యూదులతో ఆయన ఎంత స్నేహంగా ఉన్నాడు. పరజనులు, ఆరోగ్యులు, పరకులస్తులు, పరమతస్థులు అయినా కూడా యూదులతో ఎంత స్నేహభావంగా ఉన్నాడు. ఆ యూదులకే ఆయన ఏం చేశాడంట? ప్రేమించి మన సమాజ మందిరమును కూడా తాను కట్టించాడంట. తానే కట్టించాడు. యూదులే కట్టించుకోవాలి, కానీ తానే కట్టించాడు. డబ్బంతా తానే, వ్యయమంతా ఆయనే, ఖర్చంతా ఆయనే పెట్టాడంటే నిజంగా ఆయనకి ఎంత పరమత సహనం కానీ, పరమత స్నేహము కానీ, పరులతో ఎంత మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాడో మనకన్నా అర్పిస్తుంది. ముఖ్యంగా 2 అక్కచెల్లెళ్ళు బైబిల్లో ఉన్నారు. వాళ్ళే ఇందాక చెప్పుకున్న లాజరు యొక్క అక్కచెల్లెళ్ళు కదా. అక్క లైఫ్ డిఫరెంట్ గా ఉంటుంది, చెల్లి లైఫ్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. మరే చుట్టూ అనేక మంది స్నేహితులు కనిపిస్తా ఉన్నారు, కానీ మార్త ఎప్పుడు ఎలా కనిపిస్తుంది? లేనట్టుగా ఒకటే. మార్త కూడా తన అక్కతో, తన చెల్లితో మాట్లాడదంట. ఎవరు మాట్లాడమని చెప్తుంది ఆమె? నేను ఒంటరిగా ఉండి పని చేయడానికి నీకు చింత లేదా? చెల్లితో నువ్వు మాట్లాడు అని దేవునితో చెప్తుంది. కనుక నిజంగా ఈమె అందరినీ ఫ్రెండ్స్ చేసుకుంటుంది, ఆమె మాత్రం ఎవరితోనూ ఫ్రెండ్స్ చేసుకోదని అనిపిస్తుంది. కానీ ఇక్కడున్న ఈ వ్యక్తి కూడా, అతడు అన్యుడైనప్పటికీ, అధికారం కలిగిన వాడైనప్పటికీ, ధనికుడు కావచ్చు,
అందుకని మందిరం కూడా కట్టించాడు. నా వాళ్లకు నేను సాయం చేస్తాను అనడం కాదు, కానీ మరి యూదులకు కూడా, అసలు యూదుల ఆ దినాల్లో వాళ్ళు దాసులుగా ఉన్నవాళ్ళు. తర్వాత ఎక్కువ ట్యాక్సులు రోమియోలు వాళ్ళకి వేసేవారు అని చేతిలో మనం చదువుకుంటాము. ఎక్కువ పనులు కట్టించుకునేవారు, అధికారం వాళ్ళది ఉండగా ఈయన మాత్రం వారిని ఎంత ప్రేమిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఎంత మంచి సాక్ష్యం, యోగ్యుడు ఇలాంటి వాడు కాబట్టి ఆయన అడిగేది ఏంటో నువ్వు చేయి ప్రభువా అన్నట్లుగా ఈ యూదా మత పెద్దలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం కూడా ఏవో మన యొక్క విన్నపములు ప్రభుకు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు మన విషయమై దేవుడు ఈ సాక్ష్యాన్ని ఎరుగున ఈ మేలు పొందడానికి, ఈ జవాబు పొందడానికి, ఈ కష్టంలో నుండి విముక్తిని పొందడానికి ఈ బిడ్డ యోగ్యురాలే అని దేవుడు మనల్ని గురించి ఎప్పుడైనా వినగలడా? అందరి హృదయం నెరిగిన వాడికి మన ప్రార్థనలు అంగీకరించడానికి ఆయనకి ఇష్టం అవుతుందా? మన సాక్ష్యం ఇలాగా ఉందా? యోగ్యుడు అతడు మన జల్ను ప్రేమించిన వాడని. మనము ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని గురించి మనం వింటాం కదా. ఆ మొర్దెకై విషయంలో 10వ అధ్యాయంలో చివర్లో ఉంది, చిన్న పొట్టి అధ్యాయంగా ఉంది. అక్కడ అతని గురించిన సాక్ష్యం ఏంటో చూడండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఆయన అప్పటికి ప్రధానమంత్రి అయిపోయాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన గురించి చెప్పమన్న మంచి సాక్ష్యం ఏంటండి? తీద్దామా? 10వ అధ్యాయంలో అతడు తన జన్మ మాత్రమే ప్రేమించాడని అక్కడ ఏమని రాయబడింది? 10:1 నుంచి చదువుదాము అవసరాన్ని బట్టి. రాజైన అహశ్వరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. అది కాదు మేరీ, ముందు ఈ 3 చివర్లో చూద్దాం. తన జనుల యొక్క క్షేమను విచారించేవాడును, యూదుల్లో గొప్పవాడునై ఉండి తన దేశస్తుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు కదా. తన జనాంగంలో గొప్పవాడుగా ఉన్నాడు, తన దేశస్తులో చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడంట. యూదులకు మాత్రమే కాదు, తన దేశస్తులు అంటే ఏ దేశస్తులు అండి? వాళ్ళు పారసీకపు దేశస్తులు కదా. వారికి కూడా ఆయన ఇష్టడుగా ఉన్నట్టుగా. కనుక మన జీవితంలో కూడా మన క్రైస్తువులు మాత్రమే ప్రేమించడం కాదు, మన క్రైస్తువుల వారు మాత్రమే, మన జనాంగాన్ని మాత్రమే ప్రేమించడం కాదు, అందరికీ ఇష్టలుగా మనము ఉండడానికి, అందరికీ కావలసిన వారుగా, అందరికీ ప్రేమను పంచేవారుగా మనం ఉండాలని ఈ మూలంగా మనం నేర్చుకుంటున్నాం. ఎవరు చెప్పారు? ఎవరు వాక్యం చెప్పారు? ఎవరన్నా బోధించారా? యేసు మాటలు ఏమన్నా వినవాడుగా ఉన్నాడా? లేదు కదా. సహజంగానే ఇలాంటి జీవితం ఆయనలో ఉన్నట్టు మనం చూస్తుండగా మనకి ఎంత మంచి పాఠంగా ఆయన ఉన్నాడో కదా. అందరినీ ప్రేమిస్తున్నవాడుగా చూస్తున్నాం. మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించి కొంత జ్ఞాపకం చేసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఇతడటి యోగ్యుడో మన ప్రభువు కూడా ఆయన పేర్లకు, ఆయనకు అనేకమైన పేర్లు ఉన్నాయి. అందుకే మనం పాటల్లో కూడా కొన్నిసార్లు ఏమని పాడుతుంటాం? యోగ్యుడవో యోగ్యుడవో అని గురించి మనం పాట పాడుతున్నాం. యేసును కంటే కూడా యోగ్యులైన వారు ఈ లోకంలో ఎవరు కూడా లేడు. యోగ్యుడు, స్తుతులకు యోగ్యుడు, ఆయన స్తోత్రములకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, అన్ని విషయంలో అతి యోగ్యుడు, అతి శ్రేష్ఠుడు, అన్నింటిలో ఆయన శ్రేష్ఠతను కలిగిన వాడు. అటువంటి గొప్ప దేవుడు, యోగ్యుడు, శతాధిపతిని, ఆ పేరును మనం ఆ శతాధిపతి అనే పేరు దగ్గర మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం పెట్టుకుంటే, యేసు ప్రభు అతి యోగ్యుడు, అతి శ్రేష్ఠుడైన యోగ్యుడు గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ యొక్క శతాధిపతి మన జనులను ప్రేమించాడని రాయబడింది. అంటే ఒక జనాంగం తన సొంత వారిని ప్రేమించి ఉండవచ్చు, యూదులను కూడా ప్రేమించి ఉండవచ్చు. ఒకవేళ 1-2 జాతుల వారిని ఆయన ప్రేమించి ఉండవచ్చు. కానీ యేసు ప్రభు ఎంతమందికి ప్రేమికుడండి? ఆయన సర్వలోకములో ఉన్న పాపులను ప్రేమించిన వాడు, పరిశుద్ధులను ప్రేమించిన వాడు కాదు, కానీ సర్వలోక పాపులను ప్రేమించిన వాడు, నిన్ను నన్ను ప్రేమించిన వాడు. అసలు ఆయన పేరే ఏమి స్వరూపం అంటే, ఆయన ఎలాంటి స్వరూపం అంటే ప్రేమ స్వరూపి.
యెహోవా లోకము ఎంతో ప్రేమించింది. మందిరం కడితేనే వాళ్ళు ప్రేమ అంటున్నారే కదా. ఒక దాసుని ప్రేమిస్తేనే ప్రేమించాడు, ప్రియమైన దాసుడు అని పిలువబడుతున్నాడు. యేసు ప్రభు అందరినీ అతి ప్రియముగా ప్రేమించాడు. తన ప్రాణము కంటే ఎక్కువగా పాపులమైన మనల్ని ప్రేమించి అధ్వాన్నమైన ప్రజలు నరకాల్లో పడద్రోయబడ్డానికి అగ్నికి ఆహుతి అయిపోయే పనికి మారిన చెదారమై జీవిస్తుండగా మనల్ని ఎంతో ప్రేమించాడు. ప్రియమైన దాసులుగా చేసుకోవడానికి ఎంత కష్టపడ్డాడు సిలువలో కదా. ఆయన మరి తన జనులను ప్రేమించాడు, ఒకరిద్దరిని శతాధిపతి. లోకంలో ఉన్న జనాంగములన్నిటినీ ప్రేమించాడు. అందుకే బుదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని దేవుడు చెప్పాడు. బూదిగంతముల్లో ఉన్న అన్ని సకల మరి వ్యక్తులను అందరినీ ప్రేమించి సకల జాతి వారిని సర్వకాల సార్వాస్తుల్లో ఉన్న వారందరినీ ఆయన ప్రేమించిన వాడుగా మనం ఆయన చూస్తున్నాం. కనుక అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమించిన దేవుడు మాత్రమే కాదు, ఆయన సమాజ మందిరమును మాత్రమే కట్టించాడని మనం ఇక్కడ చదువుతున్నాం. లోకంలో అదే గొప్ప సంగతి. కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎందరికి అధిపతి ఆయన చెప్పండి? ఈయనకు 100 మందికి అధిపతి అంట. మన ప్రభు అయిన యేసు క్రీస్తు సర్వాధిపతి. వాక్యంలో ఏ వచనం ఉంది చూడండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 32, 34 పేతురు ఏమని మొదలు పెట్టాడు? యేసు క్రీస్తు అందరికి ప్రభువు. అది 36. అందరికి ప్రభు, అందరికీ రాజు, అందరికీ రక్షకుడు, అందరికీ ప్రేమికుడు, అందరికీ భర్త, అందరికీ స్నేహితుడు, అందరికీ, ఒక కులస్తులకు ఒక గోత్రికులకు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎంత గొప్ప దేవుడు! యేసు ప్రభు యొక్క లక్షణాలు శతాధిపతులు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఆయన క్రీస్తు బిడ్డలమని పేరు పెట్టుకున్న మనలో నిజంగా ఇలాంటి క్యారెక్టర్స్ మన జీవితంలో మనం కలిగి ఉండడం ఎంత దేవునికి సంతోషం, ఎంత దేవునికి ముచ్చట మనల్ని చూస్తే. ఆయన ఎట్టివాడు, ఆయన బిడ్డలమైన మనం అట్టివారంగా, ఆయన ఎట్టివాడు, ఆయన సంఘమైన మనం కూడా అట్టివారమే ఉంటే దేవునికి ఎంత ప్రియమైన దాసులుగా మనం కూడా ఉంటామేమో కదా. కనుక ఆయన యూదులకు ఒక సమాజ మందిరం కట్టించాడంట. దానిలో ఎవరు పార్టేక్ చేసినట్లేదు, తానే కట్టించానంటే అంత ఖర్చు ఆయనే పెట్టుకున్నాడు. ఎవరిది పైసా అందులో లేనట్టు మనకు అర్థమవుతుంది. ఆ జనాంగం కొరకు ఒక మందిరము భూలోకంలో ఆయన కట్టిస్తే మన కొరకు యేసు ప్రభు ఏం కట్టించాడు చెప్పండి? మన కొరకు ప్రభు ఏం కట్టించాడు? ఈ లోకంలో సంఘంగా మనల్ని కట్టాడు, పరలోకంలో మనకు ఒక పట్టణమే కట్టాడు కదా. పట్టణము కట్టాడు, రమ్యమైన భవనాలు మన కొరకు కట్టాడు, సింహాసనాలు పెట్టాడు, బహుమానాలు ఎన్నో ఇస్తున్నాడు, మెప్పు మహిమ ఘనత, బంగారం మన కాళ్ళ కింద ఉండే ప్రపంచాన్ని దేవుడు మన కొరకు సృష్టించాడు. ఒకవేళ ఎన్ని ఎకరాల విస్తీర్ణంతో కూడిన మరి స్థలాలు అవి మనకు తెలియదు. ప్రభు అన్నాడు కదా, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళనెడలా పరిశుద్ధాత్మ మీ దగ్గర రాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అని రాయబడి, రమ్యమైన పట్టణములు. ఈనాడు దుబాయ్లో కానీ రకరకాల పేరుగాంచిన పట్టణాలలో విదేశాల్లో మనం చూస్తే ఎంతో హ్యూజ్గా ఉండే మరి ఎత్తైన భవనాలు కనిపిస్తాయి. కానీ వాటి యొక్క రమ్యత ప్రభు కట్టిన పరలోక పట్టణాల యొక్క భవనాల రమ్యత ఎందున కూడా పోల్చడానికి వీలు లేదు. అట్టి భవనాలు మన కొరకు కడుతున్న దేవుడు అసలు వాటి యొక్క పునాదులే వర్ణించడానికి వీలు లేదు. ఆ రాళ్ళు ఎక్కడ దొరకవు, వాటి పేర్లు కూడా మనకి ఈ లోకంలో ఎక్కడ కనిపించవు. అలాంటి రాళ్ళు సూపర్ స్ట్రక్చర్ ఎంత మరి రమ్యమైన భవనాలుగా ఉంటాయో అది చూస్తేనే కానీ మనకు అర్థం కాదు. మరి అటువంటి గొప్ప పట్టణం మనకు కట్టించిన ప్రభు ప్రేమ ఎంత గొప్పది. ఆ అమూల్య భవనాలలో మనం వెళ్ళి ఉండడానికి ఆయన పడిన కష్టం ఎంత గొప్పది. అధో పాతాళంలో ఉన్న మనల్ని అంత ఊర్ధ్వలోకానికి పైకి ఎత్తించడానికి
మనడల ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పది, ఆయన కట్టిన క్రయధనం ఎంత గొప్పది. చూడండి, ముందుకు మనం వెళ్దాం. ఆయనే కట్టించాడని రాయబడింది 6వ వచనంలో. చూడండి, ఇంకా 7:6 లూకా సువార్త. కనుక ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనరి. అసలు పాయింట్ చెప్పడానికంటే ముందుగా ఆయన గురించి ఎక్కువ చెప్తున్నారు. ఆ రోగిష్ని గురించి చెప్పడానికంటే ముందుగా ఆయన గురించి గొప్పగా చెప్తున్నారు. నిజంగా ఆయన యోగ్యత ఎంత గొప్పదో, శతాధిపతి యొక్క యోగ్యత ఎంత గొప్పదో ప్రియులారా. మరి ఈ విషయాన్ని కొంత మనం ఆలోచిస్తే మంచిది. మిక్కిలి బతిమాలుకున్నారు. ఏమని బతిమాలుకున్నారు? అట్టి శతాధిపతి చెప్పిన సంగతి విషయంలో బతిమాలుకున్నారు. ఆయన సేవకుని, ఆయన దాసుని బాగు చేయవా, బాగు చేయవా దేవా, బాగు చేయవా ప్రభు అని బతిమాలుకున్నారంటే ఒక క్షణం అడగడం మాత్రమే కాదు, బతిమాలుకున్నారు. మాటి మాటికి బతిమాలుకున్నారు, మాటి మాటికి బతిమాలుకున్నారు. చూడండి, దాసుని ఉద్దేశించి వాళ్ళు బతిమాలడం కాదు, ఆ శతాధిపతిని గురించి వాళ్ళు బతిమాలుకుంటున్నారు. ఎంత యోగ్యత సంపాదించుకున్నాడో ఆ శతాధిపతి, ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో, ఆయన మాటకి ఎంత వాల్యూ పెట్టుకున్నాడో, ఆయన సమాజంలో కూడా యూదుల మధ్య ఎంత మరి యోగ్యకరమైన పరిస్థితుల్లో ఆయన జీవిస్తున్నాడో మనకు అర్థమైంది. ఎంత ఇంపార్టెన్స్ ఆయన కలిగి ఉన్నాడో మనం చూస్తున్నాం. మనం ఇట్టి సాక్ష్యాన్ని ఈనాటి మన చుట్టూ ఉన్న ఇతర అన్యుల మధ్య ఇలాంటి సాక్ష్యాన్ని మనం పెట్టుకున్నామా? ఇలాంటి విలువను మనం కలిగి ఉన్నామా? ఇలాంటి ఒక ప్రత్యేకమైన స్పెషల్ పర్సన్ గా మనం ఉంటున్నామా? చాలాసార్లు అన్యులతో మనం మాట్లాడడం పలకరియం, మనలో మనమే ఉన్నట్టు ఉంటాం. కానీ ఆయన చుట్టూ ఉన్న ప్రజానీకంలో ఆయన ఎంత మంచి పిక్చర్ గా అందరికీ కనిపిస్తున్నాడు, చూస్తున్నాం కదా. కనుక ప్రభు అన్నాడు, మనకి ఇచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలలో 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞల్ని చెప్పబడుతుంది కదా. మొదటిదేమో దేవుని ప్రేమించడం, రెండవది వచ్చి నిన్ను వలె ప్రేమించడం. కాబట్టి దేవుని పట్ల ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆ దూరం గుడికి వెళ్ళడం, ఆరాధన చేయడం, కానుక వేయడం, స్తుతించడం, ఆ రోజంతా మీటింగ్ లో ఉండడము, స్త్రీల మీటింగ్ లో ఉండడము, లేకపోతే గాస్పుల్ రైడ్కి వెళ్ళడం, రకరకాలంతా అట్లే ఉంటాం. కానీ పొరుగు వాళ్ళ మీద అంత శ్రద్ధగా మనం చూడమేమో. కానీ పొరుగు వాళ్ళైనా యూదుల్ని ఇంతగా ప్రేమించి వారికి సమాజ మందిరం కట్టించిన, అంటే చాలా సార్లు ఎట్లుంటారు, మీ దేవుడు మీకు, మా దేవుడు మాకు అన్నట్లుంటారు. కానీ మరి ఆయన ఎందుకు ఇట్లా ప్రేమ కలిగిందో వాళ్ళ మీద, వాళ్ళ దేవుడైన యేసు ప్రభు లేదా యెహోవా దేవుని నమ్ముకున్న వాళ్ళకి పాత నిబంధన భక్తుల్లాగా ఆయన సమాజ మందిరం ఎందుకు కట్టించాడో విషయం మనకు లోతుగా మనం తెలియకపోయినా, ఆయన ఎట్టి చుట్టూ ఉన్న వాళ్ళని ఎంత ప్రేమించాడో, ఎంత యోగ్యతను కనబరుచుకున్నాడో మనం చూస్తున్నాం. ఇది మనకు పాఠమని నా మటుకు నేను ఎంతగానో హెచ్చరించబడ్డాను ఈయన గురించి. అలాగే చెప్తూ దేవుని బతిమాలుకున్నా, ఆయన చెప్పిన విన్నపాన్ని వినయ్యా, ఆయన చెప్పినట్టు రాయ్యా. వాళ్ళ యొక్క దాసుడు బాలేడంట, వచ్చి ఆయన్ని స్వస్థపరిచయ్యా అని వీళ్ళు బతిమాలుకున్నారు. ఆయన అవసరాన్ని గురించి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అలాగే మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి. మన గురించి ఇతరులు దేవునికి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అవును ప్రభువా, ఈ కార్యమును ఆమె పొందుకోవడానికి మరి ఆమెకు సహాయం చేయి, వాళ్ళ దాసుల విషయంలో ఆమెకు సహాయం చేయి, వాళ్ళ బిడ్డల విషయంలో ఆమెకు సహాయం చేయని మన విషయమే ఇతరులను మొరపెట్టుకునే యోగ్యత మనం కూడా కలిగి ఉండడం, అది మనకు ఒక మంచి పాఠమనే నాకు అనిపిస్తుంది. మన విషయంలో దేవునికి రాదు, మనం కూడా చేస్తూ ఉండొచ్చు. మన విషయమే మన ఫ్రెండ్స్ దేవునికి చెప్పుకోవడం అనేది అదొక కోణం అని మనం నమ్ముతున్నాం. కనుక మనం నేరుగా మొరపెట్టడం మాత్రమే కాకుండా మనల్ని బట్టి మన ఫ్రెండ్స్ కూడా ఇంకెక్కువ భారంతో చేయడం మనం గమనిస్తే అదెంత గొప్ప యోగ్యతగా కనిపిస్తుంది అనే పాఠాన్ని మనం నేర్చుకుంటాం. చిన్న ప్రార్థన చెప్పేసి వెళ్ళిపోలేదు, కానీ బతిమాలే ప్రార్థనలు ఈయన విషయమే వారు చేస్తున్నారు. ఇంతకు సమస్య శతాధిపతిది కాదండి, ఎవరిది అది సమస్య? దాసుని సమస్య. దాసునిది తీసి పక్కన పెట్టేది.
లేదా వాళ్ళు పని చేయించుకున్నంత వరకే వాళ్ళను అనుకుని అవతల పక్కన పెట్టే పరిస్థితి లోకంలో అలాగ కనిపిస్తుంది. కానీ ఆ దాసుని ప్రేమిస్తున్నాడు. రోగి అయి ఉండగా ప్రేమించాడు. ఏ రోగములో ఉన్నవాడైనా కొంచెం కాస్తంత పని చేయగలిగిన వాడిగా ఉంటాడు. కానీ పక్షవాత రోగం కలిగిన వాడు పడి ఉన్నాడని చూస్తున్నాం. పడి ఉన్నాడు కూడా, ఎక్కడ పడి ఉన్నాడు? ఇంట పడి ఉన్నాడు అని రాయబడింది. ఇంట, అది మత్తయి సువార్తలో ఇంట పడి ఉన్నాడు. ఇక్కడ మరి తన ఇంట్లో పడి ఉన్నాడా, ఎక్కడున్నాడు? శతాధిపతి ఇంట్లో. శతాధిపతి ఇంటిలోనే పడి ఉన్నాడు. సాధారణంగా ఏదైనా అంత ఆరోగ్యం బాగుంటేనే ప్రేమించేది అంటుంది మాత్రం కదా. ఒక రోగిష్టి అంటే పడకలోనే పరిమితమై ఉన్నాడు, మంచాన్ని వదలకుండా ఉన్నాడు. నీ ఇంటికి పో అని పంపించిన వాడు కాదండి. ఎంత మంచివాడో చూడండి, ఎంత యోగ్యుడో, ఎంత ప్రేమికుడో, ఎంత ప్రియుడో. రోగం బాగున్నంత వరకు చేయించుకొని రోగం వచ్చిన ఓడి పంపించేసినాడు కాదు, నీ ఇంటికి పో అని. తన ఇంటిలోనే పెట్టుకున్నాడంటే ఎంత ప్రేమికుడండి ఇతడు. కష్టకాలంలో ఎంత ఆదుకున్నాడు అని అనిపిస్తుంది. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత పట్టించుకున్నవాడు. ఈయన ప్రార్థనను పట్టించుకోవడానికి యూదులు పెద్దలందరూ వెళ్ళారంట. సాధారణంగా అన్యులకు యూదులకు కుదురుతుందా అండి? సఖ్యత ఉందా? దినాల్లో వీళ్ళు ఏలుబడి చేస్తున్నారు కదా, రోమేల కింద, ప్రభుత్వం కింద వీళ్ళు ఉన్నారు కాబట్టి దాసులుగా ఉన్నారు. కానీ ఎంత సఖ్యత, ఎంత సంబంధాలు ఆయన కలిగి ఉన్నాడు. ఇటు దాసులతో సంబంధమే, ఇటు ఎవరితో? యూదుల పెద్దలతో సత్సంబంధమే. కింద చూడండి, కింద ఎవరున్నారు? 6వ వచనంలో చూడండి. 6లో ఎవరు కనిపిస్తారు మీకు? చదివి చెప్పండి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, ఇంకా ఎవరితో సంబంధం ఉంది ఆయనకి? సత్సంబంధము. స్నేహితులు కూడా సంపాదించుకున్నాడు. ఇటు యూదా మత పెద్దలతో చక్కని సంబంధం, అటు దాసులతో చక్కని సంబంధం, ఇటు స్నేహితులు అంటే రకరకాల వాళ్ళు ఆయనకి స్నేహితులు ఉండొచ్చు. వీళ్ళారా అంతమందితో, మొత్తం పబ్లిక్ అంతటితో కూడా ఎంత చక్కని సంబంధం. చాలా సార్లు ఇరుపక్కల ఉండే వాళ్ళు, పక్కింటిలతో కూడా పలకరించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎదురింటిని పట్టించుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. హలో అని కూడా చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు మరీ ఎక్కువగా ఉంటారు. అట్లా ఎవరో కూడా తెలియదు వీళ్ళారా. కానీ ఈ అన్యుడు ఎంత మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు, అందరితో ఎంత స్నేహపూర్వకంగా మలుచుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన స్నేహితులు సరే వీళ్ళు బతిమాలుకున్నారు కాబట్టి యేసు ప్రభు వస్తున్నాడు, స్వస్థపరచడానికి వస్తుంటే మళ్ళీ స్నేహితులను చూసి ఏమంటున్నాడు? మీరు ఆయన ఎద్దుకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ ఎద్దుకు వచ్చుటకు నేను పాత్రుడనని ఎంచుకుంటా లేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. ముందేమో పిలుచుకొని రండి అని చెప్పాడు, కానీ మళ్ళీ ఏమనిపించింది ఆయనకి? ఏమంటున్నాడు? ప్రభువా వచ్చుటకు నేను పాత్రుడను కాదు. ముందేమన్నాడు? ప్రభువా శ్రమ పుచ్చుకునవద్దు, నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను రమ్మని చెప్పాను, కానీ నువ్వు శ్రమ పుచ్చుకోవద్దు ప్రభు అంటున్నాడు. తన ఇంటికి రావడం కూడా ప్రభు శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. యేసు ప్రభు అంత గొప్ప ఆయన, నేను శ్రమ పెట్టానే అంటున్నాడు. వీడు అక్కడ పాఠం ఏంటంటే, ఒక వ్యక్తిని స్వస్థపరచడానికి యేసు ప్రభు ఎక్కడున్నాడు? అక్కడి నుంచి ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చినాడండి. అక్కడ ఆ వాక్యం చూడండి, 6వ వచనంలో, యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, కొద్ది దూరం ఆయన వచ్చి నడిచాడు, దగ్గరలో ఉన్నాడు ఆయన అని ఏమనిపించింది? అప్పుడు వెంటనే ఆయనకు సంగతి స్ట్రైక్ అయింది, తట్టింది మనసులో. ఆ ప్రభుని ఎందుకు నేను రమ్మన్నాను? శ్రమ పెట్టినాని, శ్రమ పుచ్చుకోవద్దు అంటున్నాడు. మన యేసు ప్రభుని కాస్త జ్ఞాపకం చేసుకున్నాం. కుష్ఠరోగులం, పాప కుష్ఠరోగులం కదా, పాప పక్షవాయు రోగం కలిగిన వాళ్ళు
పాపపు రోగులమైన మనల్ని ఆయన బాగు చేయడానికి ఆ లోకము నుండి ఈ లోకానికి వచ్చాడు. బహుదూర లోకంలోంచి వచ్చాడు. అసంఖ్యాకమైన కోట్ల కొలది మైళ్ళ దూరంలో నుండి ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎంత శ్రమ తీసుకొని వచ్చినాడు కదా, ఎన్ని విడిచుకొని వచ్చినాడు కదా, పరిశుద్ధ లోకాన్ని విడిచిపెట్టుకొని వచ్చాడు కదా, తండ్రిని, దేవదూతల ఆరాధన, స్తుతిని, సింహాసనాలను, కిరీటాలను, ఆ పరలోక మహిమను అంతటినీ విడిచిపెట్టుకొని వచ్చాడు కదా, మహిమ శరీరాన్ని విడిచిపెట్టుకొని వచ్చాడు కదా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు వచ్చాడు కదా. ఆ పుట్టుకతో నుంచి ఎంత కష్టపడ్డాడో కదా. నక్కలకు బొరియలున్నా, ఆకాశ పక్షులు గూళ్ళున్నా, తలవాల్చుకోవడానికి తన స్థలం లేకపోయినా, నివాస యోగ్యమైన ఇల్లు లేకపోయినా, పుట్టుకతోనే ఏం లేదు, వస్త్రములు లేవు ఆయనకి. మరి అయినా కూడా డబ్బులు ఏమైనా ఆయనకు నిన్నాయా? పన్ను కట్టడానికి కూడా ఆయనకు లేకపోయింది. ఎన్ని అవచాట్లు ఆయన పొందాడు. మరి ఆయన లైఫ్ 30 సంవత్సరాలు ఇలా సాగిందో కూడా మనకు తెలియదు. 3.5 సంవత్సరాలు మాత్రం అన్ని విమర్శలే కదా. అన్ని తినడం, తాగడం, అన్ని వసతులు లేదా రోగాలు పోగొట్టించుకోవడం, దయ్యాలు బాగా చేయించుకోవడం ఎన్నో చూస్తున్నాం. అని ఎన్ని విమర్శలు, ఆయన ఎంత కామెంట్ చేశారు, ఆయన ఇంకెంత శ్రమ పుచ్చుకున్నాడో సెలవులో మనకు తెలుసు. ప్రియులారా, ఎంత శ్రమను అనిపించినాడు. శ్రమ పుచ్చుకోవద్దంటుండ, కొన్ని అడుగులేసి ఇంటికి వచ్చేదానికి ఈయన శ్రమ పుచ్చుకోవద్దన్నాడే. నా ప్రభువు ఎంత శ్రమ తీసుకున్నాడో మనం ఎన్నడైనా ధ్యానం చేసామా? ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. విలాప వాక్యంలో 1:12 మనకందరికి తెలుసు కదా. అక్కడ ఏమని రాయబడింది విలాప వాక్యంలో? ఆయన మన కొరకు తీసుకున్న శ్రమ ఎంత గొప్పది. త్రోవ నడుచువారులారా, ఇలాగ జరుగుట చూచి మీకు చింత లేదా అని అంటూ అక్కడ ఏమని రాశాడు? 1:12 పరము నుండి దేవుడు నా ఎముకల మీదకి అగ్నిని కురిపించి ఉన్నాడు, అది ఎడతెగక నన్ను కాల్చుచున్నదని. 1:12 ఒకసారి సందర్భాన్ని బట్టి మనం చదువుకుంటే ఆయన శ్రమను మనం జ్ఞాపకం చేసుకున్న బద్ధులమై ఉన్నాం కదా. ఇలాగ జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరు నిదానించి చూడండి. ఎలాంటిదంట? కాస్త ఆగండి. ఆయన శ్రమ ఎలాంటిదంట? నాకు యెహోవా కలుగజేసినంత శ్రమ ఎవరికైనా కలిగిందో లేదో చూసుకోండి. సృష్టి ఆది మొదలుగా నేటి వరకు ఆయనకు వచ్చిన బాధ మృగానికి వచ్చిందా, ఒక నేరస్తునికి వచ్చిందా, ఒక పునీకోరుకు వచ్చిందా, ఒక కఠినమైన పాపికి వచ్చిందా? ఎవరికి రాలేదు. నిదానించి చూడండి అంటున్నాడు. సిలువని నిదానించి చూస్తున్నామా? మనకు ఆ సిలువ ప్రసంగం చెప్పాలంటే ఈజీగా చెప్తున్నామేమో, సిలువని ఈజీగా వర్ణిస్తున్నామేమో, కానీ ఒకసారి నిదానించి చూడమన్నాడు. యెహోవా దేవుని యొక్క భక్తులలో ఒక ఆయన నిదానించి చూశాడంట. ఆయన ఎవరా భక్తుడు? మోషే. కానీ మోషేకి అర్థమైన దానికంటే కూడా ఈనాడు మన ఎదుట సిలువ ఉంది. ఆ సిలువను మనం నిదానించి చూస్తున్నామా? సిలువను చూచుకొలది ఏమవుతుందంట? శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది కదరా పాట పాడినట్టు ఆంధ్రకేస్త కీర్తనలో. నిజంగా సిలువ ఏ మనిషిని మారుస్తుంది. సిలువలోని పలుకులే, సిలువలోని ప్రేమయే, సిలువలోని రక్తమే, ఆయన బాధలే, ఆయన కష్టమే ఒక పాప మనసును ద్రవీభవింపచేస్తుంది. మనిషిని మార్చేది సిలువయే. అందుకే మీ మధ్య సిలువబడిన యేసు ప్రభుని తప్పితే మరి దేన్ని నేను ఎరగనని చెప్పిన మహాభక్తుడు ఎవరు? పౌలు. పౌలు హృదయాన్ని, కరువు గట్టిన హృదయాన్ని, వజ్రం వంటి మరి గట్టిదైన మానవ గుండెను కరిగించేది యేసు ప్రభుత్వ సిలువయే. ఆయన ప్రేమ కలిగిన మాటలే ఆయన చెప్తున్నాడు. ఆయన నాకు కలుగజేసిన శ్రమ మీలో ఎవరికైనా కలిగిందేమో చూసుకోండి అని అంటున్నాడు. కనుక ఆదివారం ఆయన సిలువ ప్రేమను ధ్యానం చేసుకుంటప్పుడు ఎప్పుడు కూడా ఆయన సిలువను నిదానించి చూడాలి. ప్రతి శనివారం రాత్రి, శుక్రవారం నుంచే మొదలుపెట్టి ఆ సిలువను గురించిన క్రొత్త ధ్యానాన్ని మనం ధ్యానించుకోవాలి. ఆయన ప్రేమను కొత్తగా మనకు అర్థమయ్యేటట్టు దేవుని చేయమని ముందే శనివారమే ఈ యొక్క ఆరాధన మరి ధ్యానాన్ని మనం చేసుకోవాలి. ఎవరో ఒక బ్రదర్ వచ్చి చెప్తారులే, ఒకరో ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు, అక్కడ పోయి వారి ధ్యానాన్ని అనుసరించి దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం కాదండి.
నీవు సొంతంగా ఆయన శిలువను ధ్యానం చేసావు కదా, అది నీ హృదయంలో అది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కన్నడితో నీవు ఆయన ఆరాధించడానికి అది దోహదం అవుతుంది కనుక నిన్ను నిదానించి చూడమంటున్నాడు దేవుడు. మోషే చూశాడు నిజమే, కానీ నీవు నిదానించి చూడవా? ఎందుకంటే నాకు వచ్చిన శ్రమ ఎవరికి రాలేదు, నీకు రాలేదు, ఎవరికి రాలేదు అని అంటూ ఎటువంటి కోపము, ఎలాంటి బాధ తండ్రి అయిన దేవుడు ఆయన మీద కురిపించాడంట. యెహోవా తన ప్రచండ కోపదినము నాకు కలుగు చేసిన శ్రమ అంటే శ్రమ మరి ఎవరికైనా కలిగిందో లేదో మీరు నిదానించి చూడండి. ఈ మీరు దగ్గర నీ నా పేరు పెట్టుకున్నాం. కిజియా, నీవు నిదానించి నన్ను చూస్తున్నావా? ప్రతి వారమైనా కనీసం చూస్తున్నావని దేవుడు నన్ను అడిగినట్టుంది, మిమ్మల్ని అడిగేట్టుంది. సిలువ ఒక పాత ప్రసంగము, మనకు ఒక కొత్త ధ్యానమా? 19వ కీర్తన చివరి మాట ఏమని రాయబడింది? నా హృదయ ధ్యానము ఏమన్నాడు? నా మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక. మన ధ్యానం ఆయనకు అంగీకారంగా ఉందా? మన ప్రసంగం ఆయనకు అంగీకారంగా ఉందా? అలా ఉండాలంటే ఆయన మీద మనం అనుకుని ఎక్కువ ధ్యానములో ఆయన వైపు మనం చూస్తే, నీ సిలువను కొత్తగా నాకు చూపించు ప్రభు, కొత్త అర్థం నాకు దయచేయమని అలాగూ ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రచండ కోపదినమంట. దేవుని కంట కోపం అంటే ఎంతో కష్టం. ప్రచండ కోపం అంటే అది ఎట్లుంటుందో, ఆయన ఉగ్రత ఎట్లుంటుందో, మన మీద రావాల్సిన ఉగ్రత అంతా యేసు ప్రభు తన కుమారుని మీదకి అది మళ్ళిస్తే ఆయన ముఖం తిప్పుకున్నప్పుడు ఇంకా ఎట్లా శిలువలో ఎంత బాధ అనిపించినాడో. మనుషులు విడిచిపెట్టింది అది వేరు, మేకుల దెబ్బలు వేరు, కొరడా దెబ్బలు వేరు, ముళ్ళ దెబ్బలు వేరు, నిందల దెబ్బలు వేరు, ఇవన్నీ ఒక ఎత్తు. ఆ తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని చేయని విడిచినప్పుడు ఆ కాళ్ళ పరిస్థితి, ఆ కళరాత్రి అనుకోవాలి కదా, అంత చీకటి కమ్ముకున్నప్పుడు కూడా అసలు ఆ బాధ ఎంత గొప్పదో. ప్రభు మనుషులంటే విడిచారు, శిష్యులంటే విడిచారు, స్వస్థత పొందిన వాళ్ళంటే విడిచారు. నువ్వు విడిచావా? నువ్వు నా హస్తం ఇంతవరకు పట్టుకున్నావు, నువ్వు విడిస్తే ఇంకెక్కడ అని చెప్పి ఆయన తన యొక్క తండ్రికి చూపిన విధేయతను మానుకోలేదు, ఆ సిలువను దిగి రాలేదు. రోషానికి రోలం మెడగట్టుకున్నట్టయితే మనమందరికీ రక్షణ కలిగేది కాదు. తండ్రి ముఖం తిప్పుకున్నా తండ్రికి ఇచ్చిన ఆనతిని ఎంత చక్కగా నెరవేర్చాడో, ఎంత బాధ అనిపించిందో నిజంగా. శరీరంలో ఎంత బాధ, మనసులో ఎంత బాధ, తర్వాత పైనుండి ఎండ బాధ, వాళ్ళ మీద వస్త్రం లేదు, సిగ్గు, అపనిందలు, ఆ ముళ్ళ దెబ్బలు ఎంత నొప్పిగా ఉన్నాయో. మరి ఇవన్నీ కూడా దాహము, ఆకలి, నిజంగా 1,00,000 సమస్యలన్నీ ప్రభుకి ఆ ఒక్కరోజు అప్పుడే వచ్చినప్పుడు ఎంత భయంకరమైన శ్రమను అనుభవించాడు. ఎంత ధ్యానించినా కూడా మిగిలే ఉంటుంది ఆ శ్రమ. మరి ఆయన శిలువను గురించి నాన్ స్టాప్ గా మనం ధ్యానం చేయగలం. అట్టి కొత్త స్థుతులతో, కొత్త ధ్యానంతో ప్రభుని మనము సింహాసనాసనిగా, స్థుతుల సింహాసనాసనిగా మనం చేద్దాము. ఆ తర్వాత ఆ కోపదిన దేవుడు పరము నుండి ఏం చేశాడంట? తన ఎముకల మీదకి అగ్నిని ప్రయోగించాడంట. అది ఎంత కోపదినం! ఆయన శ్రమను కాస్త మనం ఆలోచన చేస్తే ఎముకల మీదకి అగ్ని కురిపించాడంట. అబ్బో, ముందు శరీరము కాలి, చర్మము కాలి, కండంతా కాలి, ఎముకల మీదకి ఎముకలు కాలితే లోపల ఉండేది ఎముకలలో ఉన్న మూలుగు కాల్షియం పదార్థం లోపల కుత ఉడికిపోయినప్పుడు ఆ యొక్క అగ్నికి ఎంత బాధని తట్టుకోగలమా? అసలు ఇది మనం సహించగలమా? ఒక మేకు దెబ్బ అనిపించలేమే, ఒక లోతైన గాయాలు అనిపించలేమే, కొరడా దెబ్బలు అనిపించలేమే, ఎక్కడికక్కడికి కూడా ఎన్ని డిఫరెంట్ బాధలు ఆయన వచ్చినాయి. వాటన్నింటిలో ఇంకా మళ్ళీ అగ్నితో కాలడమా? ఈ అగ్నితో కాలడం గురించి పౌలు 30 అధ్యాయంలో యోబు అంటాడు. యోబు 30:30లో ఏమని రాయబడింది చూడండి. ఆయన మీదకి ఏం అగ్ని రాలేదు, కానీ ప్రవచనాత్మకంగా ఆయన వ్రాసిన ఆయన విషయం రాయబడిన మాటలు చూడండి. ఆయన చెప్తున్నాడు, నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది, కాక వలన నా ఎముకలు కాగిపోయాను. ఇది యేసుప్రభుని గురించిన ప్రవచనమే. ఆయన కాగిపోయాడంట. ఎట్లా కాగిపోయాడు?
కాక వలన, వేడి వలన, దేవుని యొక్క దైవోగ్రత యొక్క వేడి వలన ఎముకలు కాలిపోయాయంట. ఎప్పుడైనా స్తుతించామా ఈ మాటలను పెట్టి దేవుని? యేసయ్యా, నీవు నా కొరకు శ్రమల అగ్నిని అనుభవించావు, నీ ఎముకలన్నీ కాలిపోయాయని. కానీ కీర్తన గ్రంథంలో 102వ కీర్తనలో 3వ వచనంలో దావీదు ఏం చెప్పాడో చూడండి. 102:3 ఒక్క వచనం పట్టుకొని ఏ సందేశాన్ని మనం నేర్చుకోలేము. ఇచట కొంత వాక్యం, అచ్చట కొంత వాక్యం మీకు వస్తుంది. సూత్రము ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ పోయినట్టుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్టు, కట్టెలు కాలిపోయినట్టు కాలిపోతే వచ్చేదేంటి? బూర్ద కదా. బూర్ద అయిపోయినట్టుగా అంతగా కాలిపోయినాడు. ఆ శ్రమ బ్రతికి ఉన్న ఆయన ఎట్లా అనుభవించినాడు అనిపిస్తున్నారా? శ్రమ పుచ్చుకొనవద్దు, మాట మాత్రం సెలవు. మాటలో పెద్ద శ్రమ లేదయ్యా, నువ్వు నడిచి వస్తే అది శ్రమ అంటున్నాడు. కానీ ఈ శతాధిపతి యొక్క శిష్యుల్ని లేదా దాసుని బాగు చేయడానికే శ్రమ అన్నాడే. నీ కొరకు నా కొరకు ఆ ప్రభు అనిపించిన శ్రమ ఎంత గొప్పది. నీవు నేను అట్లా కాలిపోవడం ఆయనకి ఇష్టం లేదు. చూసి చూసి మనం అలా కాలిపోవడం ఆయన చూడలేక ఆ ప్రభు మన కోసం ఇంత శ్రమ తీసుకున్నాడు. ఇంత శ్రమకు ఆయన విధేయత చూపించాడు తండ్రికి. ఆయన కట్టిన క్రయధనం ఎంత గొప్పది, ఈయన అనుభవించిన శ్రమ ఎంత గొప్పది. తండ్రి తన కుమారుని కోల్పోవడంలో ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పది. కుమారుని, అద్వితీయ కుమారుని విడదీసి మన కొరకు దానముగా అర్పించిన ఆ ప్రభు ప్రేమ ఎంత గొప్పది. తన ఆత్మధర్మాన్ని ప్రేరేపించి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేసిన ఆ పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ, ఆయన యొక్క కార్యము ఎంత గొప్పది. ప్రియులారా, ఇలాగ ఆయన శ్రమ పుచ్చుకొనడం ఆయన చూస్తున్నాం. సిలువను గురించి ధ్యానం చేస్తే ఆయన ఏం చేశారు? ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు నా యుద్ధకు వచ్చుటకు నేను పాత్రుడు, నాకు పాత్రత లేదు, నా ఇంటికి నువ్వు రావటానికి. నేను నీ దగ్గరకు వద్దాం అనుకుంటే కూడా నేను పాత్రుడను కాను, మాట మాత్రమే సెలవిమ్మన్నాడు. కానీ మాటతో మనం రక్షించినాడండి యేసు ప్రభు. పాటల్లో కూడా పాడుకుంటాం కదా, రక్షణ మాటలతోనే వచ్చిందా? సిలువలో ఎంత కార్యం ఆయన చేశాడో మనం గమనిస్తున్నాం. మాట చేత ఈ పని కాదని ఎరిగి, సాక్షాత్తుగా తానే భగవంతుని రూపంలో మహిమలో వస్తే కాదని ఎరిగి, రక్తమాంసములు ధరించిన వాడే, రక్తమాంసములు ఉంటేనే శరీరంలో నొప్పి అనేది తెలిసేది. ఆ నొప్పితో అనేక దెబ్బలైనా అనుభవించి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగాలని మనందరి కోసం ఆయన గాయములు పొందాడు. పంచగాయములు కాదు, 5480 గాయాలని దేవుని బిడ్డలు ఎట్లా లెక్కేసి చెప్తున్నారో నాకు అర్థం కాదు. అందుకే ఆయన అన్నాడు, నేను నరుడను కాను, నేను పురుగును అని. నా ఎముకలన్నీ స్థానం తప్పిపోయాయని. అంతగా 206 ఎముకలు స్థానం తప్పిపోయి అంత డిస్లోకేట్ అయిపోయినాయి అంటే ఎన్ని దెబ్బలు కొట్టే ఆయన ఎముకలన్నీ కూడా స్థానం తప్పిపోయాయి. కానీ ప్రియులరా, ఆయన పొందిన శ్రమ ఎంత గొప్పదో. ఇట్టి శ్రమ చేత నేను రక్షించి మన పాప కుష్ఠరోగము నుండి, మన పాప మంచము నుండి మనం విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కృప ఎంత గొప్పది. మాట మాత్రం సెలవిమ్మని, మాటతో కాదు క్రియతోనే రక్షణ క్రియ చేసి మనం రక్షించి తన కృపకు పాత్రలుగా చేసి. నిజంగా మనం పాత్రలమానండి. నేను పాత్రను కాను, ఇంత యోగ్యత కలిగిన వాడు నేను పాత్రుడను కాను అన్నాడు. మనలో లేని యోగ్యత, రక్షించబడిన మనలో లేని యోగ్యత అన్నిలో ఉన్నది. నేను పాత్రను కానని చెప్పుకుంటున్నాడు. కానీ మనలో ఏమీ లేకపోయినా మనకి ఎంత ఆశయం ఉంటుంది కదా. గల్తీ పత్రికలో రాయబడింది, టైం అయిపోయింది కాబట్టి వచనం చెప్పడం లేదు. తాను ఒట్టివాడనై ఉండి ఒకడు తన గురించి గొప్పగా చెప్పుకుంటాడని. ఒట్టివాడనై ఉండి తాను ఏదో గొప్పవాడనని అనిపించుకోవడం అనే విషయంలో ఆ మాట రాయబడింది. మన గురించి భూతద్దంలో చూసుకొని మనం మాట్లాడుకుంటా ఉంటాం. నేను ఫలానా, నా సంగతి నీకు తెలియదు, మా ఆస్తి తెలియదు, మా కుటుంబం, మా స్టేటస్ తెలియదు అన్నట్లుగా చాలాసార్లు దంభముగా మనం ప్రవర్తిస్తాం, చెప్పుకుంటా ఉంటాం. కానీ మనం ఎట్లాంటి వాళ్ళం అంటాం? ఒట్టి వారమై ఉండి తాను ఎవడో గొప్పవాడనని చెప్పుకునే వాళ్ళుగా మనం ఉంటాం.
కానీ ఈయన ఇంత గొప్పవాడే ఎండుకొని కూడా తన గురించి ఏమని చెప్పుకుంటున్నాడు? నేను యోగ్యుడను కాను, నేను పాత్రుడను కాను. అందరూ లోకమంతా యోగ్యుడు 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 అని చెప్తా ఉంటే నేను పాత్రుడను కానయ్యా, అందులో నాది కాదు సమస్య అని తన దాసుని విషయంలో అని ఎంత తగ్గించుకుంటున్నాడో, పాత్రుడను కానని. మనం ఎలాంటి వారు? మనం ఎడుగుతున్నామో? మనం ఎడగకుండా ఆయన ఈ లోకంలో వచ్చిన ఆ ప్రభుని మనం ఏ విధంగా ఎంచాం? మార్కు సువార్త 14వ అధ్యాయం 64వ వచనం చూడండి. మార్కు 14:64. మనం పాత్రలం కాకపోగా ఆయన్నే మనం ఈ లోకంలోనికి వచ్చిన ప్రభుని 63 నుంచి అవుతాను చూడండి. తీసారా లేదా? ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కదా, మీకేమి తోచుచున్నదని అడవుగా వారందరూ ఆయన విషయంలో ఏమన్నారు? మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. ఈ అన్యుడు యేసు ప్రభుని ఏమంటున్నాడు? నేను అసలే పాత్రను కాను, అసలు నువ్వు నా ఇంటికి రావడానికి లేదు, నేను నీ దగ్గరికి వచ్చి రావడానికి కూడా నేను పాత్రత లేదంటే, ఆయన మనల్ని పాత్రలుగా చేయడానికి ఈ లోకానికి వస్తే మనం ఆయన ఏమనేసాము? యేసు ప్రభుని ఏమన్నాం మనము? వీడు మరణమునకు పాత్రుడు. మరణమునకు పాత్రుడు. ఆనాటి యూదులే నేను కొట్టి చంపారు అనుకున్నానయ్యా, కాదు కాదు, నా పాపం బట్టి అని అలాగూ మరి సిలువనెక్కేవాడు. మనమే ఈ మాట వారు అన్నారంటే మనం కూడా అన్నట్టే. ఇది మన పాపములకు మనమే నరకాగ్నికి వెళ్ళవలసిన వారం. కానీ ఆయన్ని పాత్రుడు కావు. ఈ దేనికి పాత్రుడుగా ఎంచాం మనము? మరణమునకు పాత్రుడు. ఆ కింద నుంచి మీరు ఆ చాప్టర్ అంతా మీరు చదవండి, 15th చాప్టర్ కూడా చదవండి. అక్కడి నుంచి శిలువ శ్రమలు ఇంకెన్నో. వెంటనే ఆయన మీద ఉమ్మేశారు, ముఖమునకు మూసికేశారు, ఆ తర్వాత అరచేతులతో కొట్టారు, గుద్దారు, కొట్టి పట్టుకున్నారు, ఇంకా ప్రేతోర్యమైన స్థలానికి తీసుకెళ్లారు, ముళ్ళ కిరీటం పెట్టారు, మళ్ళీ ఉమ్మి వేశారు, దొంగ వందనాలు చెప్పారు, దొంగగా మోకాళ్ళు ఉన్నారు, యూదులకు రాజానికి శుభము అన్నారు కదా, ఎర్రటంగి ఆయనకి వేశారు, చీట్లేసి ఆయన వస్త్రాలు పంచుకున్నారు, బోలంతో కలిపిన చేదు ద్రాక్షారసం ఆయనకి ఇచ్చారు. నేరము ఆయన మీద మోపబడిన నేరం ఏంటంట? యూదులకు రాజు అని తను చెప్పుకున్నాడని పైన నేరం రాశారు. తర్వాత దూషించారు, అపహాస్యం చేశారు, సిలువ వేశారు. వీళ్ళని సిలువేయమని వాళ్ళ కేకలు గెలిచేటట్టు చేశారు. ఎన్నెన్నో ఈ అధ్యాయాలు 2 అధ్యాయాలు మీరు చదివితే ఆఖరికి లాస్ట్ కానీ సిలువ వేసి చంపినట్టు మనం చూస్తాం. మనకు పాత్రుడు అన్న దానిలో దాని కింద ఇన్ని శ్రమలు ఆయన అనుభవించాడు. ఆయన మరణానికి హేతువుగా చేశాడు. ప్రభు అన్నాడు, మీరు చెప్తే, మీరు కొడితే, మీరు ముళ్ళేస్తే, మీరు కోడాలతో కొడితే నేను చచ్చిపోవడం లేదు, ఇదిగో నా ఆత్మనే మీకు అప్పగిస్తున్నాను, తండ్రికి అప్పగించినట్టుగా చూస్తున్నాను. తన ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, ఆ ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా ఆయనకు అధికారము ఉందని మనం చదువుతున్నాం. ప్రియులారా, ఇంత శత్రులమైన, ఇంత పనికిమాలిన పని చేసి ఆయన్ని మట్టు పెట్టినా మా పాపం చేత ఆయన ప్రేమ ఎంత గొప్పది. మన కొరకు మృత్యుంజరి తిరిగి లేచినాడు, రక్తం అంతా కాచినాడు, తాను మన కొరకు బలిగాను అర్పణంగా సమర్పించుకున్నాడు. మృత్యుంజరి తిరిగి లేచినాడు. ప్రతి హృదయం దగ్గరికి వచ్చి, బిడ్డ నీ హృదయం నాకు ఇమ్మని ఆయన మనల్ని అడుగుతూ, మనం వెతికే వరకు దొరికే వరకు వెతుకుతూ వెళ్ళిన ప్రభు ఎంత గొప్ప దేవుడు. మనం మనసిస్తే ఆయన రక్షించాడు. ఇక్కడ చూడండి, ప్రభువుని మాట శతాధిపతి అంటే మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపడతాడు అంటే అని చెప్పి పంపించి ఆ సేవకులు ఇంటికి వచ్చే లోపల ఆయన వాడు ఏమైపోయాడంటే, ఆ దాసుడు స్వస్థపరచబడి కనుగొనేరి అని. అంటే అక్కడ ఆయన మాట ఆ దారుల మధ్యలో చెప్తేనే, ఆ చెప్పిన వెంటనే ఇక్కడ ఆయన స్వస్థపరచబడినట్టు చూస్తున్నాం. ఆ దాసులు వచ్చి చూస్తే స్వస్థత కలిగింది. అప్పుడు అంతకుముందు ప్రభు ఆ మాట వాళ్ళు చెప్పినప్పుడు, మాట మాత్రం సెలవేయాలంట అని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, 9వ వచనంలో మధ్య భాగం,
జనసమూహం వైపు తిరిగి ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అని. ఎవరిలో చూడలేదంటే యేసు ప్రభు ఇశ్రాయేలీయుల్లో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. మాట మాత్రం సెలవిమని అడిగితేనే అంత విశ్వాసం దేవునికి కనిపించింది. ఈ విశ్వాసం వాళ్ళు యూదా మత పెద్దలు కనిపించలేదు, కానీ యేసుప్రభు కనిపెట్టాడు. ఇది కొత్త యోగ్యత, శతాధిపతిలో ఉన్న కొత్త యోగ్యత యేసుప్రభువే చెప్తుంది. నీ విశ్వాసాన్ని గురించి, నా విశ్వాసాన్ని గురించి గొప్పది అని మన యోగ్యతను దేవుడు ఏమైనా చెప్పగలరా? పేరుకు విశ్వాసమే కానీ ఇన్నాళ్ళు చేశాడు, వాళ్ళకి చేశాడు, వీళ్ళకి చేశాడు, గతంలో చేశాడు, ఇప్పుడు చేస్తాడంటావా? అవుతుందా ఇది, జరుగుతుందా ఇది అని ఎన్ని సవాలక్ష అనుమానాలు మనకుంటాయి. పైకి అంటాం కానీ లోపల ఆ విశ్వాసం ఉంది. అందుకే చివరి దినాల్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయంట, యేసు ప్రభు వచ్చే దినాల్లో విశ్వాసులు లోకంలో లేకపోయేది. కనుగొననా, ప్రేమను కలుగుతుండట కనుగొననా అంటే ఇదంతా కూడా నేతి బీరకాయ టైప్ లోనే ఉన్నాం మేము. తారుమారైపోయే పరిస్థితులు, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉంటున్నాము. ఈ గొప్ప విశ్వాసం మనకుంది. ఆయన రక్షించబడినట్టు మనకు అనిపించలే, యేసు బోధ విన్నట్టు కనిపించలే, సిలువ సువార్త విన్నట్టు కనిపించలే. అన్ని అచ్చం విశ్వాసి భక్తి పరని పరిశుద్ధ జీవితం ఆయనలో మనకు కనిపిస్తుంది. మనం ఎక్కడ చూసినా మన పేర్లు, ఎక్కడ చూసినా మనమే, ఏ చర్చిలో చూసినా మనమే, ఏ మీటింగ్ లో మనమే, ఏ చర్చిల్లో మనమే, ఎక్కడ గుంపులు గుంపులు వెళ్తుంటే అక్కడంతా మనమే కనిపిస్తున్నాం. కానీ ఏమొచ్చినాయంటే అన్ని 0 మార్క్స్. దేనిలో కూడా కొలబద్దులో మనం లేమేమో అని అనిపిస్తుంది. వాక్యం అనే అర్థంలో సహజ రూపం చేసుకుంటే ఈయన జీవితంలో మనలో ఏమీ లేదు. అనుక్షణము తన వార్తల చేత దేవుడు వాక్కు చేత మనం దర్శిస్తూ ఉండగా ఎటు గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి. ముఖ్యంగా రోగం కొరకు మనల్ని రక్షించబడమని దేవుడు కోరుకోలేదు, కానీ ఆయన మన కొరకు కాచిన రక్తమునందు ఆయన మరణ పునరుద్ధానములు యందు మనం విశ్వాసం ఇచ్చినట్లయితే మన పాప క్షమాపణ కలుగుతుంది. విశ్వాసము ద్వారానే కదా, మనలో విశ్వాసం ఆయన కృప ద్వారానే మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇంకా ఈ వాక్యాన్ని దూర ప్రాంతం నుంచి వినుచున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే యేసు ప్రభువులో నీకిట్టి విశ్వాసం ఉందా? ఒక అన్యుడు విశ్వాసం ఉంచి తన దాసుని అనారోగ్యాన్ని స్వస్థతను పొందినట్టు, అనారోగ్యం నుండి స్వస్థత పొందించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు ముఖ్యమైనది శరీర స్వస్థత కంటే ఆత్మకు పట్టిన రోగం, పాప రోగం, ఇది చాలా ప్రాముఖ్యం. దీన్ని విడుదల చేసుకోవాలి. క్రైస్తవురాలు వైపు పుట్టి ఉన్నామేమో, క్రైస్తవుడు వైపు పుట్టి ఉన్నావేమో, ప్రభువుని ఎరిగినా అనుకుంటున్నావేమో, బైబిల్ ఉంది, ప్రార్థన ఉంది, కూటాలు ఉన్నాయి అనుకుంటున్నావా, క్రైస్తవ పేరుందని అనుకుంటున్నావా, ఇంకా ఈ నేటికి ఆయన నమ్ముకున్న విశ్వాసం జీవితంలో లేదా, జీవితం మారలేదా, పాపం ఒప్పుకున్నట్టుగా ఒప్పుకున్నావు కానీ మారు మనసు తగిన ఫలితం లేదా, మార్పు చెందని జీవితాన్ని బట్టి రక్షించబడినానని ఎలాగో చెప్పగలవు నీవు? ఈ అన్నినకున్న విశ్వాసం, ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన దాసులు స్వస్థపరచబడుచున్నాడే. నువ్వు నమ్మినావా? నువ్వు నమ్మితే నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారని దేవుని వాక్యంలో ఉంది. క్రైస్తవుడు వేయండి, క్రైస్తవురాలు వేయండి, నీవే రక్షణ లేకపోతే నీ రక్షణ ఇతరులకు ఎలాగనో వ్యాప్తి చెందించగలవు? నీ సువార్త ద్వారా, నీ బోధ ద్వారా ఎందరినీ రక్షించుకోగలవు? ముందు నీవు బాగైతే కదా, నీవు గుడ్డివాడో కన్నులు తెరవబడితే ఇంకొకరు నీవు నడిపించగలవు కదా. ప్రియ సోదరి, ఆత్మీయంగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన ద్వారా ఎవరికైనా మేలు కలుగుతుందా? దాసులతో ఎలా ఉన్నాం? పనివారితో, స్నేహితులతో ఎలా ఉన్నాం? మన జనంతో ఎలా ఉన్నాం? పరజనులతో మనం ఎలా ఉన్నాం? ఎట్టి సాక్ష్యం కలిగి ఉన్నాం? ఆయన యోగ్యుడని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆయన యోగ్యుడని మరొక కొత్త యోగ్యతను గురించి యేసుప్రభువే బయలుపెట్టి ఆయన అన్నాడు ఏమని? ఈ విశ్వాసం ఎవరిలోనూ నేను చూడలేదు, అది గొప్ప విశ్వాసం. వీళ్ళారా, నేను ఆ గొప్ప తనము డబ్బుల్లోనా, వస్త్రాలన్నా, మరి వెండి బంగారులోనా మనం గొప్పతనము, ఉద్యోగంలోనా మనం గొప్పతనము, జీతాల్లోనా మనం గొప్పతనం, ఇవేవి దేవుని దృష్టిలో లెక్కకు రావు. విశ్వాసం అనే గొప్ప బంగారమును
ఆ గొప్ప మేలిమి బంగారమైన ఆ నశించని బంగారు లాంటి విశ్వాసాన్ని మనల్ని చూడడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి యోగ్యత దేవుడు మనందరికీ ఇచ్చిందాక దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. వాక్యం అందరికీ